ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో విచారణ కొనసాగుతోంది. నిందితుడి గురించి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అల్వాల్ రైల్వే స్టేషన్లో మహిళా బోగిలోకి వచ్చాడు నిందితుడు మహేష్. కంపార్ట్మెంట్లో ఒక్క మహిళే ఉండడంతో లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన తర్వాత ఒంటరిగా ఎంఎంటీఎస్ ట్రైన్లో వెళ్లాలంటేనే భయమేస్తుందంటున్నారు మహిళలు. విమెన్స్ కంపార్ట్మెంట్లో రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేడీ కానిస్టేబుల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మహిళా ప్రయాణికులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. చక్రి, ఒకవైపు ఎంఎంటీఎస్ ఘటనకు సంబంధించిన దానిపైన ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. అసలు నిందితుడు ఎవరు అన్నదానికి సంబంధించి ఆచూకీ కనిపెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రైల్వే ఎస్పీ చంద్రదీప్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ కేసు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఎవరైనా అనుమానితులు దొరికారా? ఒక జంగం మహేష్ అని ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఏంటి అసలు ఈ కేసు సంబంధించిన దాంట్లో? సస్పెక్ట్స్ ఉన్నారు. మనకి అమ్మాయి కొంచెం స్టేబుల్ కండిషన్లో ఉండి వివరాలు చెప్పగలుగుతుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ సస్పెక్ట్స్, బట్ కన్ఫర్మ్గా మనం ఇప్పుడే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్ అండి. ఈమె కండిషన్ ఎలా ఉందండి? ఈ అమ్మాయి కండిషన్ ఏ విధంగా ఉంది? ఏంటి? స్టేబుల్, కోహరెంట్గా మాట్లాడుతుంది అండ్ ఇంటర్నల్ ఇంజరీస్ ఏం లేవు, ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. బట్ షీఈస్ వెరీ క్లియర్ and she's consistent also regarding what she's saying here at the moment. మీరు సస్పెక్ట్స్ని చూపించినప్పుడు ఆ అమ్మాయి ఏమైనా గుర్తించడానికి ప్రయత్నం చేస్తుందా? ఎవరు ఏంటి అనేది? మేము సస్పెక్ట్ అని చూపించిన వాళ్ళని ఆల్రెడీ ఒక సస్పెక్ట్ని చూపించాము. దెన్ షీ సెడ్ దట్ ఈస్ నాట్ ద పర్సన్. సో దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. తను చూసి చెప్తుంది ఇతను కాదని. టిల్ ద టైమ్ బీయింగ్ తను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఓన్లీ వెన్ షీ కన్ఫర్మ్స్ వీ కెన్ come out with the details and tell. ఎవరెవరు ఎన్ని టీంలు గాలిస్తున్నాయి అంటే సీసీ కెమెరాస్ కూడా ఎక్కడ లేవని చెప్తూ ఉన్నారు. ఎట్లా నిందితుడిని పట్టుకోవడానికి చేస్తున్నారు ఏంటి? మనకి సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 14 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, 14 స్టాప్స్ ఉన్నాయి. సో ఈ స్టాప్స్ అన్నిట్లో కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది అంటే ఎక్కడ పని చేస్తూ అవైలబుల్ కండిషన్లో ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది టు ఎస్టాబ్లిష్ ఎవిడెన్స్. అండ్ నాట్ ఓన్లీ దిస్, కాల్ డేటా రికార్డ్ అనాలిసిస్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నిటినీ గ్యాదర్ చేయడానికి మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు కరెంట్లీ 5 teams ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వీఆర్ గెటింగ్ very good support from the neighboring in the sense Cyberabad Commissionerate, and also RPF is also supporting us with suspect details, pictures and other things that whenever we are asking footages సంబంధించి కూడా. ఈ ఘటన తర్వాత ఏమైనా ప్రత్యేకంగా బోగిలలో మహిళా బోగిలలో బందోబస్తు ఏమైనా పెంచుతున్నారా మేడం? ఏంటి దానికి సంబంధించి? మహిళా బోగిలలో యూజువలీ మహిళా బోగి అనేది గార్డ్ ఉంటారు ట్రైన్కి, గార్డ్కి దగ్గరలో ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అది అలా జరగకుండా గార్డ్ ఉన్న దగ్గరే మహిళా బోగి ఉండే విధంగా ప్రపోజల్ ఆల్రెడీ ఉంది. దాన్ని మేము ఇప్పుడు మళ్ళీ ఫ్లాగ్ చేస్తాము. సో దట్ ఎనీ డిస్ట్రెస్ కాల్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ గార్డ్ అనే అతనికి వినపడి తను రావడానికి వీలు ఉంటుంది. కాబట్టి దో దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ కాలింగ్ అ నెంబర్ అండ్ గెట్టింగ్ అసిస్టెన్స్ ఇన్ 10 minutes 139. ఇది కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో కెమెరాస్, ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ గోయింగ్ టు బీ CC cameras soon in the trains, in MMTS trains, first ladies bogiలోనే పెట్టించాలనే ప్రపోజల్ కూడా we will be putting forward. ఇది ప్రస్తుతం రైల్వే ఎస్పీ చంద్రదీప్తి చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మొత్తం 5 టీంలు ఒకవైపు నిందితుడు పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ ఘటన తర్వాత మహిళా బోగిల్లో బందోబస్తుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసి పంపిస్తున్నాం అనేది ప్రస్తుతం చంద్రదీప్తి చెప్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.